నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం కూటమికి అలాగే అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏమైనా దూరం పెరిగిందా? ఎందుకంటే గతంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్ కావచ్చు, మొన్న జరిగిన మీటింగ్ కావచ్చు, ఎక్కడ హాజరు కాకపోవడం ఒకటి. ఆ రెండింటి మధ్యలో జరిగిన ప్రధాని మీటింగ్కి అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మీటింగ్కి సంబంధించి ఆయన ప్రధాని మోదీ గారిని ఉద్దేశించి మాట్లాడడము మనం చూసాము. సీన్ కట్ చేస్తే ఇది ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెనింగ్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అనేది, దానికి సంబంధించి ఆయన ఒక వివరణ ఇచ్చారు అనేది రెండు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. బట్ అండర్ గ్రౌండ్లో కొంత జనసేన నేతలు ఏంటిది మాకు తగిన గౌరవం దక్కట్లేదు అన్నది కాపు లీడర్లకు సంబంధించి ఎటు తేల్చుకోలేక మదన పడుతున్న నేపథ్యంలో ఏదో స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్ గారు మూవ్ చేస్తున్నారు అన్న వాదన ఇంకోవైపు వినిపిస్తోంది. ఏం జరుగుతుంది ఏపీ కూటమిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఏదైనా స్ట్రాటజీ కూటమి ప్లే చేస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్లే చేస్తున్నారా? ఏం జరుగుతుంది అండర్ గ్రౌండ్ లో? అంటే ఒకటండి, జనసేనలో కొంత అసంతృప్తి ఉన్న మాట అయితే వాస్తవం. జనసేనలో అంటే ఇన్ ది సెన్స్ జనసేన క్యాడర్లో మనకి తగిన గుర్తింపు రావడం లేదు, ఇవ్వడం లేదు. భాగస్వామ్య పార్టీ అన్నప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. అవును. కానీ ఆ పరిస్థితి కనిపించటం లేదు అనేది ఎక్కువ వినిపిస్తోంది. జనసేనలోకి వచ్చిన వాళ్ళ మీద, అంటే జనసేనలోకి బయట నుంచి వచ్చిన వాళ్ళు, పర్టికులర్గా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కొంత టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళు, పాత గొడవలు తీసుకొచ్చి. అలాంటి వ్యవహారాల్లో వాళ్ళు హర్ట్ అవుతున్నారు. మాట్లాడితే అంటే వాళ్ళు మాట్లాడితేనేమో తెలుగుదేశం నాయకుల మీద మీరు మాట్లాడతారా అంటున్నారు, మాట్లాడకపోతేనేమో వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. అంటే వాళ్ళు గ్రాంటెడ్గా ఏదైనా చేయొచ్చు తెలుగుదేశం వాళ్ళు, మనం నోరు కట్టేసుకుని ఉండాలా అని అడుగుతున్నారు వాళ్ళు ఓపెన్గానే. ఈ పార్టీ మార్చటం అనేది కొత్త విషయం ఏం కాదు. పార్టీలు మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వారే అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఓపెన్ ఏరియాలోనే. అది నిన్న మొన్న రాయపాటి అరుణ గారు కావచ్చు, అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇలా చాలామంది నెమ్మదిగా గొంతు విప్పుతున్నారు. ఇదే తరహాలో పిఠాపురంలో ఒక గొడవ ఉంది. ఆయన రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ నన్ను తొక్కేస్తున్నాడు అని వర్మగారు మాట్లాడుతూనే ఉంటాడు నిరంతరం. అది వ్యూహాత్మకంగానే తెలుగుదేశం పార్టీ అతనితో నువ్వు రెగ్యులర్గా మాట్లాడు పర్వాలేదు అని అతనికి ఆ స్పేస్ ఇచ్చేశారు అనేది కూడా అందరికీ అర్థమైపోయింది. మొదట్లో ఆయన ఏదో మాట్లాడటం, వీళ్ళు పిలిచి అనునయింపజేయటం లాంటిది ఏదో జరుగుతున్నట్టు అనిపించేది, కానీ అది జస్ట్ డ్రామా. వీళ్ళు నీ ఉనికిని కాపాడుకో, నువ్వు ఈ బంధం ఎప్పుడైనా తెగిపోతే ఇమ్మీడియట్గా నువ్వే అక్కడ తాడు పట్టుకుని తెలుగుదేశం పార్టీని నిలబెట్టాల్సింది నువ్వే. కాబట్టి అక్కడ మన క్యాడర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పార్టీ ఆఫీసుని రెగ్యులర్గా తుడిచి ముగ్గులేసి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆయన్ని బలంగా అక్కడ ప్లేస్ చేసింది వీళ్ళే. ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు మాట్లాడు, మరీ నోరు మూసుకుని ఉంటే కుదరదు అని చెప్పారు. ఆ చెప్పిన మేరకే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనేమో అక్కడ ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఒక రచ్చ రాజేస్తూ ఉంటాడు. వీళ్ళు మాత్రం ఉనికి చాటుకోవటానికి కూడా నోరెత్తకూడదు. జనసేన వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన ఆస్పిరెంట్ ఒకడు ఉంటాడు అక్కడ. కానీ వాళ్ళకి కనీసం అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏ యాక్టివిటీలోనూ వాళ్ళని పిలవట్లేదు వీళ్ళు జనసేన బ్యాచ్ని. దాంతో ఏంటి, మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమమే కదా, మనకి ఇన్విటేషన్లు రాకపోవడం ఏమిటి అనే ఒక చిరాకు ఉంది వాళ్ళలో. కొన్ని చోట్ల బాగానే చూసుకుంటున్నారు, కొన్ని చోట్ల దూరం పెడుతున్నారు. ఈ దూరం పెట్టిన ప్రతి చోట దూరం పెట్టిన నాయకుడు ఎక్కడి నుంచో వచ్చిన వాడు జనసేనలోకి, అంటే వైసీపీలో నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళు టార్గెట్ అవుతున్నారు తెలుగుదేశం వాళ్ళకి. ఇదొక గొడవ ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో జనసేనలోకి కాంగ్రెస్ నుంచో మరొక చోట నుంచో వచ్చిన వాళ్ళు కూడా టార్గెట్ అవుతున్నారు.
ఈ ఈ గొడవలు పెరుగుతున్నాయి పార్టీలో. ఈ అసంతృప్తుల్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశం ఉంది ఆయనకి, పవన్ కళ్యాణ్కి. దీన్ని ఎలా అడ్రస్ చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. వీళ్ళేమో బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. బాలినేని అక్కడ దామచర్ల మీద రాజేశాడు. దాన్ని కంట్రోల్ చేయటానికి ఏర్పాటు చేసిన సమావేశంలో నుంచి బయటకు వచ్చి ఈవిడ మాట్లాడారు, అరుణ గారు. ఆవిడ నేరుగా అన్నా నా వల్ల కాదు, నేను రాజీనామా చేసేస్తున్నాను అని మాట్లాడేశారు. ఆవిడ గతంలో చిరంజీవి గారి మీద కూడా అలాంటి కామెంట్సే చేశారు. అదే ఇప్పుడు ఆ పాత పోస్టులను తీసుకొచ్చి తిరగదోడుతున్నారు అనేసి వాదన ఇప్పుడు. అవును. కాబట్టి ఇలాంటి ఒక ఇబ్బందికర వాతావరణం ఉంది. అంటే జనసేనకి తగిన గుర్తింపు దొరకటం లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వీళ్ళని సాటిస్ఫై చేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ జరుగుతున్న కార్యక్రమాలకు, ఇందాక మీరు చెప్పినటువంటి ఈ ఎమ్మెల్యేల ఇళ్ల ప్రారంభోత్సవానికి, అలాగే దీనికి ముందు జరిగిన కేబినెట్ మీటింగ్కి కూడా గైర్హాజరయ్యాడు. అంతకుముందు కూడా ఆయన హాజరు కాలేదు. అవును. అంటే కేబినెట్ మీటింగ్స్కి ఆయన ఫ్రీక్వెంట్గా డుమ్మా కొడుతున్నాడు, అప్పుడప్పుడు వెళుతున్నాడు, చాలా సందర్భాల్లో వెళ్ళటం లేదు. మొదటి నుంచి నడుస్తున్న గొడవ ఇది. ఓకే. ఇదే టైంలో ప్రధాని వచ్చినటువంటి సమావేశానికి మాత్రం ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ దానికి ఆయన వెళ్ళాడు, హాజరయ్యాడు, మాట్లాడాడు వేదిక మీద నుంచి. అంటే నారాయణ గారు వెళ్ళి అడిగారు ఆయన ఈ ఎమ్మెల్యేల ఈ నివాస గృహాలకు సంబంధించిన ఓపెనింగ్కి రమ్మని. అంటే అమరావతిలో జరిగినటువంటి ప్రారంభం కాబోతున్నటువంటి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు హామీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇప్పుడే ఓపెనింగ్స్ మొదలవుతున్నాయి. మనం ఆవిష్కరించుకుంటున్నాం. నెక్స్ట్ ట్విన్ టవర్స్ ఏదో ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. కాబట్టి అలాగే వీటితో పాటు జడ్జిల గృహ సముదాయం ఒకటి ఉంది. వీటిని ఇనాగరేట్ చేసుకుంటూ నెమ్మదిగా ఎలక్షన్కి జనాలను ప్రిపేర్ చేయాలనే మూడ్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అందుకని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను రాలేను అని చెప్పాడు ఆయన నారాయణ గారికి. ఎందుకు రాలేరు మీరు అంటే ఆయన చెప్పింది ఏంటంటే, వైజాగ్లో నన్ను ఒక ప్రోగ్రాంకి పిలిచారు అని. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా వైజాగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను వస్తానని చెప్పాను, కాబట్టి అక్కడికి వెళ్తా, నేను ఈ కార్యక్రమానికి రాను అని చెప్పేశారు ఆయన అని చెప్పారు బయటకు వచ్చి. ఓకే, సాలిడ్ కారణం బయట చెప్పుకోవడానికి అయితే ఒక రీజన్ దొరికింది. నిజానికి అది ప్రధానమా ఇది ప్రధానమా అని చూస్తే ఇదే ఇంపార్టెంట్. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికే రావాలి. ఎందుకంటే ఇది ఎన్నికలకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి ఒక ప్రధానమైన హామీ. రేపు ఎలక్షన్కి మేము ఇవన్నీ చేశాము అని చెప్పుకుని వెళ్ళాలి. కాబట్టి ఈ కార్యక్రమ నిర్వహణలో జనసేన పాత్ర ఏమిటి అనేది చెప్పుకోవడానికి అక్కడ ఈయన ప్రాతినిధ్యం అవసరం. ఓకే. అటువంటి దీన్ని వదిలిపెట్టేసి ఆయన వైజాగ్లో ఏనుగుల దినోత్సవానికి వెళ్ళటం ఏమిటి అనేది కూడా ఒక చర్చ మొదలైంది. అంటే గ్యాప్ మొదలైంది, జనసేనకి టీడీపీకి మధ్యలో ఏదో గ్యాప్ మొదలైంది అనే వాతావరణం అయితే బయట మాట్లాడేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తెలుగుదేశంలో కొంతమంది సీనియర్లు ఈ క్రైసిస్ మేనేజ్ చేయడానికి మీడియాలోకి వచ్చేసారు. వచ్చి ఇదంతా వైసీపీ కుట్ర అని చెప్పి వాళ్ళ ప్రచారం వాళ్ళు మొదలుపెట్టి ఈ వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి బ్లాక్ లెగ్స్ అంటున్నారు వాళ్ళు. ఆ బ్లాక్ లెగ్సే ఈ మంట రాజేస్తోంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేర్చుకోవద్దని, ఇప్పుడు చేర్చుకున్నారు, వాళ్ళ వల్లనే జరుగుతోంది ఇదంతా అని ఇక్కడ వీళ్ళ మీడియా హ్యాండిల్స్లో ఉన్న మేధావులు ఆ మంట మొదలుపెట్టారు. ఓకే. సో ఇప్పుడు జనసేనకి టీడీపీకి మధ్య జరుగుతున్న గొడవ అది గొడవ కాదు, వైసీపీ కావాలని కల్పిస్తున్న కుట్ర అని ఒక నెరేటివ్. అసలు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళే ఈ మంట వాంటెడ్గా రాజేస్తున్నారు అనేది ఇంకొక కుట్ర. వైసీపీ మీద దాడి చేయటం కోసం దాన్ని వాడుకుంటున్నారు వాళ్ళు. ఓకే. అక్కడ గ్యాప్ ఉన్న మాట వాస్తవం అని చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ ప్రజలకి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది ఏం జరుగుతోంది అనేది. ఎందుకంటే రాయపాటి అన్నయ్య గారు బాలినేని గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది,
చాలా మంది మనసులో ఉన్న బాధే ఆయన చెప్పింది చెప్పాడు. అని సపోర్ట్ చేయడము అనేది. ఇప్పుడు వైసీపీ పెట్టిన చిచ్చు అయితే మీ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయరు కదా, ఇది ఒక లాజిక్ ఉంది కదా సార్. మరి దీని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏదైనా నరేషన్ ఇవ్వచ్చు, మీకు ఏంటిది రాయపాటి అరుణ ఎంత వీర విధేయురాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి ఆయన ఒక్కడి వాదన కాదు, చాలా మందిది ఇది అనేసి అని చెప్పడము అయితే వైసీపీ కుట్ర అయితే కాదుగా. కాదు, ఆవిడ చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బాలినేని సపోర్ట్ చేశారు. అవును, చేసి అందులో భాగమే ఆవిడ అన్నమాట ఇది. వైసీపీ నుంచి వస్తే అంత మాత్రం చేత వెళ్ళనైపోతాడా బాలినేని, అంతే కదా. చంద్రబాబు గారు కాంగ్రెస్ నుంచి రాలేదా అనేది ఆవిడన్న మాటే. కాబట్టి ఇది కొంచెం పెద్ద స్థాయిలోనే నిప్పు రాజేసింది ఆవిడ. ఓకే. సో ఇవన్నీ గమనిస్తున్నాడు ఆయన. గమనించి కొంత అంటే తను కూడా ఏదో బాధపడుతున్నటువంటి అనుభూతి కలగాలి వాళ్ళకి. అంటే ఈ స్పెక్యులేషన్ కొంచెం జనంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు ఆయన. ఎందుకు కేబినెట్ మీటింగ్కి గైర్హాజరయ్యాడు, ఆయనకి భుజం సర్జరీ అయి ఉండొచ్చు గాక. అలాగే ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి వేదికల మీదకి పవన్ కళ్యాణ్ రావడానికి ఏదైనా ఇబ్బంది పడుతున్నాడా అన్న టైపులో ఒక చర్చ. అవును, ఈ చర్చ జరగటం ఆయనకి ఇష్టంగానే ఉంది పవన్ కళ్యాణ్కి. ఓకే. అంటే తన క్యాడర్ కొంచెం ఏదో నాయకుడు ఆలోచిస్తున్నాడు అని అనుకుంటారు కాబట్టి ఆయనకి కొంచెం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది. ఆయనైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోనో చంద్రబాబు నాయుడుతోనో గొడవ పడాలనే మూడ్లో లేడు, అది నిజం. ఆయనకి ఢిల్లీ వాళ్ళు చెప్తే తప్ప ఏ పని చేయడు. ఢిల్లీ వాళ్ళు నువ్వు చంద్రబాబుతో గొడవ పడు అంటే పడతాడు, లేదంటే పడ్డు. ఆయనకు ఆ ఇండికేషన్స్ ఏవి లేవు క్లియర్గా. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆయన గొడవ పడే పరిస్థితుల్లో లేడు, మౌనంగానే ఉన్నాడు. నెమ్మదిగా వీళ్ళని అనునయింప చేసే ప్రయత్నం చేయాలి. ఆ చేయటానికి కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి ఆయనకి. ఎవరితో కూర్చోబెట్టి మాట్లాడించాలి. తను నేరుగా మాట్లాడకుండా ఇప్పుడు రాయపాటి అరుణ దగ్గరికి ఒక మనిషి వెళ్ళి మాట్లాడాలి, రాయబారం పంపాలి. రాయబారం. అలాగే బాలినేనిని సైలెంట్ అవ్వమని చెప్పడానికి ఒక మనిషి వెళ్ళాలి. దీనికి సంబంధించిన నెట్వర్క్ని మెకానిజం ఏర్పాటు చేసుకునే దానికి బ్రీతింగ్ స్పేస్ కావాలి ఆయనకి. అందుకని ఈ కార్యక్రమాలకి డుమ్మా కొట్టేస్తే నాయకుడు కూడా మనలాగే బాధపడుతున్నాడు, మనలాగే సఫర్ అవుతున్నాడు అని వీళ్ళు అనుకుంటున్న టైంలో రాయబారులు వెళ్ళి తలుపు కొట్టి గొడవ చేయకండి, ఇంకా ఢిల్లీ నుంచి సినిమా రాలేదు, బాక్స్ రాలేదు, వచ్చిన తర్వాత సినిమా వేద్దాం, ఈ లోపల మీరు టెన్షన్ పడి హడావిడి పడకండి అని చెప్పాలి. ఈ ఏర్పాట్ల కోసం అని చెప్పి ఆయన తిప్పలు పడుతున్నాడు. స్క్రిప్ట్ నరేషన్ అంతే క్లియర్ కట్ గా అంతే. చూద్దాం సార్, మరి అధినేత మౌనం నిజంగానే కార్యకర్తల కోసమా, లేకపోతే మీ వైపు నేనున్నాను అని చెప్పే ప్రయత్నం చేసి నమ్మించబోతున్నారా? అంతే. నాటకాలు అయితే ఎక్కువ రోజులు ఏవి ఆగవు సార్. లేదు, ఆయన ఉద్దేశం కూడా అది కాదు. ఆయన ఉద్దేశం కొంచెం బ్రీతింగ్ స్పేస్ తీసుకుని అనునయింపజేసి తిరిగి కొనసాగించాలి. ఇది మొదటి నుంచి జరుగుతోంది. అంటే గతంలో ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా కొంతమంది బయట మాట్లాడారు. అవును. ఈ బయట మాట్లాడిన సందర్భంగా ఆయన ఇమ్మీడియట్గా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి చాలా మందికి చాలా కోరికలు ఉన్నాయి, మనం 100% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చాము అని మనం అనుకుంటున్నాం. కానీ ఉన్న సీట్లలో మన పర్సంటేజ్ తక్కువే కాబట్టి మనకి ఆ పర్సంటేజ్ ప్రకారమే పదవులు ఇస్తారు. మీకు ఏదన్నా కోరికలు ఉంటే నా చెవిలో చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతా. వస్తే మంచిది, లేకపోతే లేదు. ఎవరు బయట మాట్లాడకండి, ఎవరికి ఏ కోరిక ఉన్నా నాతోనే చెప్పుకోండి అని చెప్పాల్సి వచ్చింది ఆ రోజున. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాడు ఆయన, ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాడు. కార్యకర్తలు స్థానిక సంస్థల కోట దగ్గర నుంచి ఏదో రగులుతూ ఉంది అన్న నరేషన్ అయితే వచ్చింది కదా. ఉంది ఆ సఫికేషన్ ఉంది. అంటే తమకి తగినన్ని పదవులు ఇవ్వలేదు. ఇక్కడ గొడవ ఏంటంటేనండి, వాళ్ళకు వచ్చిన సీట్ల దామాషా ప్రకారం వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు ప్రతిదీ. కానీ వాళ్ళు కూటమిలో భాగస్వామ్యం అంటే సగం అడుగుతున్నారు వాళ్ళు. అంటే ప్రతిదీ 3 ముక్కలు చేయండి, మీరు ఒక ముక్క మాత్రమే తీసుకోండి, బీజేపీకి ఒక ముక్క ఇవ్వండి, మాకు ఒక ముక్క ఇవ్వండి. మీకు వచ్చిన సీట్ల లెక్క తీసుకుంటే 75% టీడీపీకే పెడుతుంది. వెళ్ళి ఈ 25%లో సగం వాళ్ళకి సగం వీళ్ళకి పంచాల్సి వస్తుంది. ఈ షేర్ నచ్చట్లేదు వాళ్ళకి.
మనమే ఈ కూటమి నిర్మాణమే మన నాయకుడు చేశాడు అని బిలీవ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కష్టకాలంలో భుజం కాసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతోంది, ఆయన్ని నమ్ముకున్న మా అందరికీ కూడా అన్యాయం జరుగుతోంది అనే ఒక నెరేటివ్లో అయితే జనసేన వాళ్ళు ఉన్నారు. అందుకని జరుగుతున్న గొడవ ఇదంతా. చూద్దాం ఇది ఏ తీరం చేరుతుందో, తుఫాను సృష్టిస్తుందా, సర్దు మనకు కొడుతుందా అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.